మార్కెట్ లో కూరగాయలు వేసినట్టు చూడండి ఈ వాచెస్ ఎలా కుప్పలు కుప్పలుగా వేసేసారు. ఇందులో మీరు ఏ వాచ్ సెలెక్ట్ చేసుకున్నా సరే దాని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ పక్షులు లేదా ప్యారెట్స్ ఒక జత వచ్చేసి 600 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. షూ రేట్ వచ్చేసి వాళ్ళు 1000 రూపీస్ లేదా అబో 1000 రూపీస్ చెప్తారు, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ప్రతి షర్ట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఈ పట్టు చీర వచ్చేసి 250 రూపీస్. ఇందులో మీరు ఏ షార్ట్ తీసుకున్నా సరే దాని ఫిక్స్డ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. పెద్ద పెద్ద బ్రాండ్స్ అండ్ కంపెనీస్ లైక్ యాపిల్, బోట్, నాయిస్, ఒప్పో వీటి ఇయర్ ఫోన్స్ కానీ నెక్ బ్యాండ్స్ కానీ చాలా తక్కువ రేటుకు దొరికేస్తాయి. యాపిల్ ఇయర్ బడ్స్ 3000 రూపీస్ కి చెప్పాడు, కానీ లాస్ట్ ఎంతకి ఇస్తాడో చెప్తే మీరు తప్పకుండా షాక్ అయిపోతారు. సో హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ అండర్స్ వ్లాగ్ వండర్స్ లో ఈ రోజు మీరు ఎక్కువగా రిక్వెస్ట్ చేసి అండ్ ఇంట్రెస్ట్ చూపించిన టాపిక్ అయిన ఎర్రగడ్డ సండే మార్కెట్ గురించి. నేను రీసెంట్ గా పెట్టిన ఈ టాపిక్ షార్ట్ లో ఒక 10 మెంబర్స్ కామెంట్ చేస్తే చాలు లాంగ్ వీడియో తీస్తానని చెప్పాను. 10 మెంబర్స్ అనుకున్నాను, కానీ నియర్లీ 50 to 60 మెంబర్స్ కామెంట్ చేసి ఇంట్రెస్ట్ చూపించారు. మీ ఇంట్రెస్ట్ కి వర్తి అనిపించేలా ఈ వీడియోని నేను రెడీ చేశాను. ఈ వీడియోలో నేను ఏం కవర్ చేశానంటే ఈ మార్కెట్ లో మనకి ఏమేమి దొరుకుతాయి, ఎంతకి దొరుకుతాయి, ఏవి కొనాలి, ఏవి కొనొద్దు, జాగ్రత్తగా ఎలా సర్వైవ్ అవ్వాలి, స్కామ్స్ నుండి ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ క్లియర్ కట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్ ఎక్కడ జరుగుతుందంటే మన హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో జరుగుతుంది. అది సండే మాత్రమే జరుగుతుంది, మార్నింగ్ 5 నుండే స్టార్ట్ అవుతుంది. సో ఈ మార్కెట్ ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎర్రగడ్డకు రావాల్సిందే. ఇక్కడికి ఆర్టీసీ బస్సెస్ అండ్ మెట్రో ఫెసిలిటీస్ రెండు అవైలబుల్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకున్నట్టయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, తప్పకుండా చాలాన్ పడుతుంది, లేదా వెహికల్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అండ్ హైలీ రికమెండెడ్ కార్స్ లాంటివి అవాయిడ్. ఈ మార్కెట్ బస్ స్టాండ్ నుంచి లేదా మెట్రో స్టేషన్ నుంచి దూరం అస్సలే ఉండదు, మీరు దిగ్గానే మీకు కళ్ళకే కనిపించేస్తుంది. అప్పటికి మేము కన్ఫ్యూజ్ అయిపోతాం బ్రో అనే వాళ్ళకి చెప్తున్నాను, ఈ పిల్లర్ నంబర్ గుర్తుపెట్టుకోండి, A959 ఎదురుగానే జరుగుతుంది. ఇక్కడ నుండే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లోనే మనకి షూస్, బ్యాగ్స్, వాచెస్ ఇలాంటివి చాలా కనిపిస్తాయి అండ్ వీటి ప్రైసింగ్స్ వచ్చేసి థౌసండ్స్ లో ఉంటాయి. కానీ మీకు మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం అవి హండ్రెడ్స్ లోనే వచ్చేస్తాయి. ఇక్కడ నాకు ఒక షూ సెల్లర్ ఒక పేర్ షూస్ వచ్చేసి 200 రూపీస్ చెప్తే లాస్ట్ కి 350 రూపీస్ కి ఒప్పుకున్నాడంటే మీరే అర్థం చేసుకోండి. సో అడగడంలో తప్పులేదు, బికాస్ యు ఆర్ సేవింగ్ యువర్ మనీ అండ్ పైగా వాళ్ళే చెప్తారు మీరు అడగండి, ఆ రేట్ కి పడితేనే మేము ఇస్తాం లేకపోతే ఇవ్వము. ఇలాంటి ప్లేసెస్ లో అడగడానికి అస్సలు మొహమాటం పడకండి, ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి ఒక ప్రైస్, ఇవ్వడానికి ఒక ప్రైస్ ముందే ఫిక్స్ అయి ఉంటారు. సో మీ మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఎంట్రీలోనే నాకు 5 pairs ఆఫ్ జీన్స్ బండిల్ కనిపించింది అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి 1500 రూపీస్ చెప్పారు, కానీ మీరు అడిగితే మాత్రం వాళ్ళు 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ కే ఇస్తారు. వీడియో కోసం మార్నింగ్ వచ్చేసాను కాబట్టి ఏ టిఫిన్ చేయలేదు. సో ఈ రోజు అయినా కొంచెం హెల్తీగా తిందామని ఇవి తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. స్టార్టింగ్ నుండే మీకు ఎక్కువగా బట్టలే కనిపిస్తాయి, కానీ బట్టలు మాత్రమే ఉన్నాయనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది. బికాస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు డిఫరెంట్ థింగ్స్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, బర్డ్స్, యానిమల్స్ ఇలాంటివి చాలా కనిపిస్తాయి. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి మిమ్మల్ని మోసం చేసే ఇంటెన్షన్ నాకు లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు బట్టల్లో అన్ని ఫస్ట్ హ్యాండ్ దొరుకుతాయని కాదు, అలా అని అన్ని సెకండ్ హ్యాండ్ దొరుకుతాయని కూడా కాదు. దట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ వాట్ వీఆర్ చూసింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే 50 రూపీస్ నుంచి కూడా షర్ట్స్ స్టార్ట్ ఉన్నాయి అండ్ 100 రూపీస్ నుంచి కూడా ప్యాంట్స్ స్టార్ట్ ఉన్నాయి. కానీ ఈ ప్రైస్ రేంజ్ లో దొరికే ఇవన్నీ మాక్సిమం యూజ్డ్ వన్సే ఉంటాయి, అలా అని మురికిగా ఉంటాయని కాదు, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. నేను వెళ్ళినప్పుడు అయితే మాత్రం వింటర్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, లైక్ స్వెటర్స్ కానీ, జాకెట్స్ కానీ, హుడీస్ కానీ, ఓవర్ సైజ్డ్ స్వెటర్స్ కానీ, ఇవన్నీ 200 రూపీస్ నుంచి 600 రూపీస్ ప్రైసింగ్ లో ఉంటాయి. మన బడ్జెట్ లో మనం ఏ క్వాలిటీ కొనాలి అనేది మన ఆప్షన్. ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ కి వచ్చినప్పుడు మీ దగ్గర మొబైల్ ఫోన్స్ కానీ, మనీ కానీ ఏమైనా పాకెట్స్ లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి, బికాస్ ఈ క్రౌడ్ లో ఎప్పుడు మీ పాకెట్ ఖాళీ అయిపోతుందో అనే గ్యారంటీ ఉండదు. ఇలాంటి బట్టలు ఏవైనా మనం కొనేటప్పుడు ఫస్ట్ గా మనం చెక్ చేయాల్సింది అది కొత్తదా పాతదా, నెక్స్ట్ వచ్చేసి దానికి ఏమైనా డ్యామేజ్ ఉందా, జిప్స్ ఏమైనా ఉంటే అవి పనిచేస్తున్నాయా లేదా, పాకెట్స్ ఏమైనా ఉంటే అవి స్టిచ్డ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా, అండ్ మనం పెట్టే మనీకి ఆ క్లాత్ వర్తా లేదో చూసుకోండి. అండ్ ఇలా భుజం మీద వేసుకుని అమ్మే గర్ల్స్ వేర్స్ లైక్ ప్లాజోస్, లెగ్గింగ్స్, యాంకిల్స్ అండ్ చున్నీస్ 80 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇందులో మీరు ఏ సెట్ సెలెక్ట్ చేసుకున్నా సరే దాని ఫిక్స్డ్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అంట. క్లాత్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి, అలా అని తక్కువకి వస్తుందని తొందరపడి కొనేకండి, క్లాత్ నచ్చితేనే కొనండి. అండ్ ఈ పట్టు చీర ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ చెప్తున్నారు అండ్ అది 250 రూపీస్ కి వర్తో కాదో నాకు తెలియదు. సో ఎవరైనా అమ్మాయిలు చూస్తున్నట్టయితే అది 250 రూపీస్ కి వర్తో కాదు మీరే చెప్పండి. అక్కడ నుంచి కొంచెం అలా ముందుకెళ్ళగానే మనకు అక్కడ సెకండ్ హ్యాండ్ లో గొడ్డెళ్ళు, సంకెళ్ళు, తాళాలు, తక్కడలు, స్క్రూలు, పానాలు, డంబుల్స్ ఇలాంటివి చాలా దొరికిస్తాయి. అండ్ ఇక్కడ ఉమెన్స్ వేర్స్ లో టాప్ 100 రూపీస్ నుంచి మొదలవుతుంది అండ్ మెన్స్ షార్ట్స్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ టైర్ ఆప్షన్స్ లో కూడా ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ రెండు దొరికేస్తాయి. కానీ లైఫ్ ని ఎప్పుడు రిస్క్ లో పెట్టదు కాబట్టి నేను టైర్స్ లో మాత్రం ఫస్ట్ హ్యాండ్ కొనమని రికమెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ చైన్స్ చూడండి 30 రూపీస్ నుండే స్టార్టింగ్ ఉన్నాయి, అలా అని డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ 2 to 3 యూజెస్ కి మాత్రమే పనికొస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏ 100 ml సెంట్ తీసుకున్నా సరే దాని ప్రైసింగ్ వచ్చేసి 149 రూపీస్ ఉంటుంది. మీరు ఒకసారి చిన్నగా ట్రయల్ చేసి చూపించమన్న ట్రయల్ చేసి చూపిస్తారు. సో పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మన మార్కెట్ లో కూరగాయలు అమ్మినట్టు ఎంత ఈజీగా మొబైల్ ఫోన్స్ అమ్మేస్తున్నారు. చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎంత సింపుల్ గా అమ్మేస్తున్నారు అనేది. కానీ నేను మీకు ఇక్కడ ఒక బిగ్ సేవర్ టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ మార్కెట్ లో ఎవరైనా గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ కొందాం అనుకుంటే మాత్రం ప్రోడక్ట్ మీద మీరు మొత్తం అవగాహనతో రండి, బికాస్ మిమ్మల్ని ఈజీగా పిచ్చోల్ని చేసేస్తారు. ఎవరు తాగొచ్చేసి పిచ్చి
పిచ్చితో తక్కువ రేట్కే అమ్ముతున్నారు, బిల్ కూడా చూపిస్తున్నారు అని జాలిపడి అతన్ని పిచ్చోళ్ళు అనుకొని మాత్రం కొంటే మాత్రం ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది ఎవరు పిచ్చోళ్ళు అయ్యారని. కానీ మొత్తం ఫేక్ ఉంటాయని కాదు, మంచివి కూడా ఉంటాయి. కానీ మీ దగ్గర దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు క్వశ్చన్ చేసి చెక్ చేసి తీసుకుంటే మీకు ఆ మంచిది దొరుకుతుంది. చెప్పడానికి మాత్రం ఈ 5 కేజెస్ డంబుల్ వచ్చేసి 700 రూపీస్ చెప్పారు. ఒరిజినల్ క్రాక్స్ ప్రైస్ వచ్చేసి 1800 చెప్పారు. కానీ మాట్లాడితే తగ్గించేస్తారు. అండ్ ఇక్కడ పెట్ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ ఇక్కడ మనకి రాబిట్స్ కానీ, బర్డ్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ కానీ, క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ, పప్పీస్ కానీ ఇవన్నీ దొరికిస్తాయి. బర్డ్స్ ఒక పేరు వచ్చేసి 400 to 600 రూపీస్ స్టార్టింగ్ లో ఉంది. రాబిట్ వచ్చేసి 600 రూపీస్ చెప్పారు. అండ్ ఇంకా క్యాట్ ప్రైసింగ్ గురించి చెప్పాలంటే 3000 అబోనే చెప్తున్నారు. అదే ప్రైస్ రేంజ్ లో పప్పీస్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఈ గోల్డెన్ రిట్రైవర్ డాగ్ బ్రీడ్ వచ్చేసి 6000 రూపీస్ చెప్పారు. ఇవన్నీ వాళ్ళు చెప్పే రేట్స్, ఇచ్చే రేట్స్ వేరే ఉంటాయి. ముందు చెప్పిన విధంగా అవి మన బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇలా నడుచుకుంటే ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే నియర్లీ 1.5 to 2 కిలోమీటర్స్ నడవాల్సింది. ఇక్కడ సైకిల్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. కానీ కొనే ముందు చెక్ ఇట్ ట్వైస్. అలాగే హోమ్ ఎసెన్షియల్స్ కానీ, కిచెన్ ఎసెన్షియల్స్ కానీ ఫస్ట్ అండ్ సెకండ్ హ్యాండ్ రెండు దొరికిస్తాయి. ఈ స్లిప్పర్స్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పేర్. అండ్ ఈ స్పెట్స్ లో 50 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో 1000 రూపీస్ కి 5 షర్ట్స్ అనగానే ఎంత మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారో చూడండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏది తీసుకున్నా సరే 2 నుంచి 3 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని దగ్గర అన్ని మిక్స్అప్ అయి ఉంటాయి. లైక్ యూజ్డ్ ప్రోడక్ట్స్ కానీ, డామేజ్డ్ ప్రోడక్ట్స్ కానీ. సో ట్వైస్ చెక్ చేసుకోవడం మనకే మంచిది. గర్ల్స్ వాడే హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అంట. అండ్ బాయ్స్ వాడే టీ షర్ట్ ఏదైనా తీసుకోండి, ఆ కుప్పలో 100 రూపీస్ మాత్రమే అంట. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ రేట్ వింటే మీరు షాక్ అయిపోతారు అని. చెప్పడానికి మాత్రం 3000 రూపీస్ చెప్పారు. అండ్ ఇవ్వడానికి మాత్రం 700 రూపీస్ కి లాస్ట్ ఇస్తా అని ఒప్పుకున్నారు. అండ్ ఇంకా హోమ్ డెకోర్ ఫ్లవర్స్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ అండి. ఇందులో ఏ టాప్ అయినా తీసుకోండి, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. కొన్ని దగ్గర ఇలా బోర్డు ఉంటుంది, నో బార్గెనింగ్ ఫిక్స్డ్ ప్రైస్ అని. అక్కడ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడినా సరే వాళ్ళు ఇవ్వరు, అదే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఇలాంటి ప్రీమియం జాకెట్స్ వచ్చేసి 600 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటి పింక్ హెయిర్ డ్రైయర్, గోల్డెన్ కలర్ ట్రిమ్మర్ 100 రూపీస్ కి దొరుకుతుందంటే మాత్రం అస్సలు కొనకండి, ఓపెన్ గా చెప్పేస్తున్నా. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో రేట్ చూడండి. ఇందులో మీరు ఏ స్లిప్పర్ సెలెక్ట్ చేసుకున్న 200 రూపీసే ఉంటుంది. బెల్ట్స్ మాత్రం 80 రూపీస్ నుండే స్టార్టింగ్ ఉంటుంది. చూడండి వాచెస్ ని ఎలా కుప్పలుగా కూరగాయలు లెక్క పోసేసారో. ఇందులో మీరు ఏ వాచ్ తీసుకున్నా సరే 200 రూపీస్ నుంచి 250 రూపీస్ బడ్జెట్ లోనే ఉంటుంది. ఇంత తక్కువకి ఇస్తున్నారని లాంగ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయదు. అవి కొన్ని యూజర్స్ కి మాత్రమే పనికొస్తాయి. జనాలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరికైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళకపోవడమే చాలా బెటర్ అని నా సజెషన్. అదే ప్లేస్ లో మీకు కోడ్లు, నాటుకోడ్లు, మేకలు, గొర్రెలు, గొర్రె పొత్తులు ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ కే దొరికేస్తాయి. లాస్ట్ ఇంకోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇందులో ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ రెండు ఉంటాయి. ఏది తీసుకోవాలనేది మన ఆప్షన్. కానీ ఏది తీసుకున్నా సరే ట్వైస్ చెక్ చేసుకోవడం మన సేఫ్. మొబైల్స్ అండ్ గ్యాజెట్స్ కొనే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. సో ఫైనల్లీ ఎర్రగడ్డ సండే మార్కెట్ గురించి ఒక ఫుల్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి లాంగ్ వీడియోస్, పెద్ద బ్లాగ్స్ ఒక్కడనే షూట్ చేసి ఒక్కడనే ఈ మొబైల్ లో క్లియర్ కట్ గా వాయిస్ ఇచ్చి ఎడిట్ చేయాలంటే చాలా ఎఫర్ట్ అండ్ టైం పడుతుంది. నా ఎఫర్ట్ అండ్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎవరితో ఈ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, తప్పకుండా తీస్తాను. నేను మాక్సిమం అంతా కవర్ చేశాను. ఇప్పటికీ మీ మైండ్ లో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.